ఆర్మూరు మండలం ఆర్మూరులోని నవనాథ సిద్ధేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఆర్మూరు పట్టణంలోని ఎంతో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం శ్రీ నవనాథ సిద్ధుల గుట్ట ఉదయం నుండి భక్తులు గుట్టపైకి అధిక సంఖ్యలో విచ్చేశారు. శివాలయంలో పంచామృతాలతో బిల్వపత్రాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ మాసం 3వ సోమవారం సందర్భంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి విచ్చేసి శివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పల్లకి సేవలో పాల్గొన్నారు. అలాగే పల్లె గంగారెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా 5,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఆలయ కమిటీ చైర్మన్ చరణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ సిద్ధులగుట్ట నవనాథ సిద్ధేశ్వర ఆలయం చాలా పురాతనమైనదని, చాలా ప్రసిద్ధిగాంచిందని అన్నారు. తన వంతుగా గోశాల నిర్మాణానికి చేయూతను అందిస్తానని తెలిపారు. भुवनेश्वरी माता की सीतारामचंद्र भगवान की अन्नदाता अन्नदाता अन्नदाता। ओम गंगाधम ओम काय मंगलम ओम नमः शिवाय मंगलम ओम नमः शिवाय मंगलम मंगलम तुवाकार मंगलम ప్రతి సోమవారం లాగే ఈ సోమవారం కూడా ఉదయం నుంచి నవనాథ సిద్ధేశ్వర దేవాలయంలో కూడా ఉదయం నుంచి అభిషేకాలు మరియు మధ్యాహ్నము పల్లకి సేవ, పల్లకి అనంతరము అన్నప్రసాద కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈరోజు అన్నప్రసాద దాతగా మన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ అయినటువంటి పల్లె గంగారెడ్డి దంపతులు వ్యవహరిస్తూ ఉన్నారు. వారికి ఆ నవనాథ సిద్ధేశ్వర ఆశీస్సులు ఎల్లవెల్లాలో ఉండాలని ప్రార్థిస్తూ, మరియు విశేషమైనటువంటి భక్తజనం వస్తూ ఉన్నారు. శ్రావణ మాసం సందర్భంగా అశేషంగా వస్తున్న భక్తులందరికీ కూడా కమిటీ ఆర్గనైజేషన్ కృషి చేస్తూ భక్తులందరికీ అన్నప్రసాదం కానీ ఇతర ఏర్పాట్లు కూడా చురుగ్గా కొనసాగిస్తూ ఉన్నాం. దాతల సహకారంతో ముందు ఒక నవనాథ సిద్ధేశ్వర దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటాం. అలాగే ఇప్పుడే గోశాల కూడా నూతనంగా గోశాలను నిర్మించడం జరుగుతూ ఉన్నది. దానికి కూడా దాతలు ముందుకొచ్చి మాకు సహకరించాల్సిందిగా ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే కింద నవనాథ సిద్ధుల పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం కమిటీ తరఫున. కాబట్టి ఇప్పుడు బేస్మెంట్ లెవెల్కి వచ్చింది. ఇంకా దాతలు ముందుకొస్తే దాన్ని కూడా సుందరంగా నిర్మిస్తామని తెలియజేసుకుంటూ వచ్చిన భక్తులందరూ కూడా నవనాథ సిద్ధేశ్వర ఆశీస్సులు ఉండాలని కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఓం నమః. ఆర్మూరు పట్టణంలోని సిద్ధులగుట్ట పైనటువంటి నవనాథ సిద్ధేశ్వరాలయం మరియు రామాలయం, ఈ సిద్ధులగుట్ట ప్రాశస్త్యం రోజు రోజుకు జిల్లాలే కాదు రాష్ట్రాల్లో కానీ అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఆ సిద్ధేశ్వర మహాదేవుని ఆశీర్వాదం, అదేవిధంగా ఆ రాముని ఆశీర్వాదం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా బాగా జరిగింది. ఆ దేవదేవుల ఆశీర్వాదంతో మేము బాగున్నామని చెప్పేసి భక్తులందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ 2 ఆలయాల్లో కూడా ఈ గుట్టపైనటువంటి ఆలయ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా ప్రభుత్వాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, అదేవిధంగా దాతల సహకారంతో ఈ ఆర్మూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ సిద్ధేశ్వరాలయాన్ని